శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. వ్యూ న్యూస్ కు స్వాగతం. నేను మీ శరత్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఘనంగా భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి నివాళులర్పించిన పలువురు పార్టీ నేతలు, దళిత సంఘాల నేతలు. దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి వేడుకలు. నేలంపాలెం వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్. ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో అసంపూర్తిగా ఉన్న రోడ్లను తక్షణమే పూర్తి చేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ శ్రేణుల నిరసన. పోస్ట్ కార్డుల ద్వారా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విన్నవించుకున్న టీడీపీ నేతలు. వివరాల్లోకి వెళితే, ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర ఎస్సీసీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీల విభాగం నగర అధ్యక్షులు పసుమర్తి గోపీచంద్ ఆధ్వర్యంలో ఒంగోలులోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ వర్ధంతి వేడుకల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని బాబాసాహెబ్ అంబేద్కర్కు ఘనంగా నివాళులు అర్పించారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు సింగరాజు వెంకట్రావు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గంగాడు సుజాత, ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొఠార రామచంద్రరావు, సూర్య బలిజ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి కరుణాకర్, కండే రమణ యాదవ్, మైనార్టీ సెల్ నగర అధ్యక్షులు మీరావళి, నత్తల భీమేష్, దూలిపూడి ప్రసాద్ నాయుడు, బైరెడ్డి అరుణ, భూమిరెడ్డి రమణమ్మతో పాటు పలువురు పాల్గొన్నారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతిని పురస్కరించుకొని సిటీ ప్రెసిడెంట్ ఎస్సీసీఎల్ సిటీ ప్రెసిడెంట్ గోపి గారి ఆధ్వర్యంలో ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఒకసారి గమనించినట్లయితే గత ప్రభుత్వాలు కేవలం వర్ధంతి జయంతులకే అంబేద్కర్ గారిని స్మరించుకొని ఆ తర్వాత ఆయన ఆశయాలను తొంగలో తొక్కుతూ పరిపాలన కొనసాగించిన విధానం చూస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఏదైతే అభ్యున్నత భావాలతో అంబేద్కర్ ఆశయాలు ఉన్నాయో అవి కొనసాగిస్తూ ఈరోజు అస్పృశ్యత అనేదే లేకుండా పరిపాలన కొనసాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఆయన యొక్క ఆశయాలని ప్రజల్లోకి తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన గోపి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. భారతరత్న, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి యొక్క అందరూ కూడా ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అయితే గత ప్రభుత్వాలను చూసుకున్నట్లయితే వర్ధంతులు, జయంతులను మాత్రం ఆ రోజు మాత్రమే అతన్ని స్మరించడం, దండలేయడం, మళ్ళీ మర్చిపోవడం జరుగుతుంది. మరి చంద్రబాబు నాయుడు అతని యొక్క 125 జన్మదిన సందర్భంగా 125 అడుగుల యొక్క విగ్రహాన్ని కట్టిస్తానని చెప్పేసి మాట ఇచ్చి మాట తప్పిన నేతగా మిగిలిపోయాడు. అలాగే ఎస్సీలుగా ఎవరన్నా పుట్టడానికి ఇష్టపడతారా అని చెప్పేసి ఎస్సీలని నీచంగా అవమానించిన సంస్కృతి తెలుగుదేశం పార్టీది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్నట్లయితే మన జగనన్న ప్రభుత్వంలో మన అంబేద్కర్ గారి ఆశయాలను జగనన్న తూచా తప్పకుండా పాటిస్తూ ఈ కార్యక్రమాలన్నీ నెరవేరుస్తూ ఆయన అడుగుజాడల్లో నడవటం జరుగుతుంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ముఖ్యంగా ఘనమైన నివాళులు అర్పిస్తూ భారత రాజ్యాంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీల మధ్య వాళ్ళ జీవన విధానం,
మన జీవన శైలి బాగలేవు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి వసతులు కల్పించాలని ఆ రోజు అంబేద్కర్ గారు రచించడం జరిగింది. గత ప్రభుత్వాలు ఈ క్యాస్ట్లకి ఎటువంటి లాభం చేయకపోగా నష్టం చేసినాయి. ఈరోజు మన జగనన్న వాళ్ళ జీవన విధానం మెరుగుపడటానికి పక్కా స్థలాలు, ఇళ్ల స్థలాలు, సొంత ఖర్చులతో ఇల్లు కట్టించి వాళ్ళకి ఉన్నతమైన విద్య ఒకటి చేకూర్చాలని అమ్మఒడి పథకం ద్వారా మరి డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు మెరుగైన విద్య అందిస్తున్నారు. రాజ్యాంగ రచన కోసం ఎంతో శ్రమించి రచించిన రాజ్యాంగంతో దళిత పేద వర్గాలకు ఎంతో మేలు జరిగేలా అంబేద్కర్ రాజ్యాంగ రచన చేశారని దళిత హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు నీలం నాగేందర్రావు అన్నారు. దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ వర్ధంతి వేడుకలకు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఒంగోలు పాత మార్కెట్ సెంటర్లోని నీలంపాలెం వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి ఎస్పీ సిద్ధార్థ కౌశల్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన వర్ధంతి సభలో నీలం నాగేంద్ర మాట్లాడుతూ భారత రాజ్యాంగం రచించిన వారిలో మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. దళిత బహుజనులకు ఓటు హక్కు కల్పించిన వ్యక్తి అంబేద్కర్ అని తెలిపారు. కొత్త తరం వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ఆదర్శంగా తీసుకుని సమాజం కోసం పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు, దేవరపల్లి రమణయ్య, ఎన్ పోతురాజు, వై కళ్యాణ్, కామేశ్వరరావుతో పాటు పలువురు దళిత నేతలు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారి 64వ వర్ధంతి. ఈ సందర్భంగా మనం ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ గారిని ఈరోజు ఒంగోలు నీలంపాలెం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి గార్లాండ్ చేయడానికి పిలిచాము. ఆయన వచ్చి గార్లాండ్ చేసి వెళ్ళారు. అందుకు ఆయనకి ధన్యవాదాలు. భారత పార్లమెంట్ ఏ విధంగా ఉండాలి, మా అందరికీ ప్రజలందరికీ ఓటు హక్కు కల్పించాడు. ఈ విధంగా అంబేద్కర్ గారి కృషి చాలా రంగాల్లో చాలా చేశాడు కాబట్టి ఆయన భారతదేశ తొలి న్యాయశాఖ మంత్రి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ విగ్రహాలకు దండలేస్తున్నారంటే ఈ దళితుల పోరాటంతో అంబేద్కర్ని చాలా కాలం విస్మరించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతి పార్టీ కూడా అంబేద్కర్ని విమర్శించారు, వెలుగులోకి రాకుండా చూశారు. కానీ దళితుల పోరాటాలతో అంబేద్కర్ జీవిత చరిత్ర వెలుగులోకి వచ్చింది. దాని ఫలితంగానే ఈరోజు ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా, నిన్న లోకేష్ వచ్చి కూడా అంబేద్కర్ విగ్రహానికి దండేస్తున్నాడంటే ఎన్టీ రామారావు కూడా ఇలా దండ. కానీ అంబేద్కర్ వేస్తుంటే అంబేద్కర్ యొక్క ప్రఖ్యాతిని, విఖ్యాతిని ఈరోజు చాలామంది తెలుసుకొని తప్పనిసరి పరిస్థితుల్లో అంబేద్కర్ ఎజెండాని రాజకీయ పార్టీలు పెట్టుకున్నారు. కాబట్టి అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా కేవలం దండలేసినంత మాత్రమే కాదు, ఈ భారత రాజ్యాంగ చట్టాలను కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులు అమలు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. దళిత సంఘాల ఐక్యవేదిక మరియు మాదిగ సంక్షేమ పోరాట సమితి ఆధ్వర్యంలో స్థానిక ఇండియన్ మెడికల్ హాలు నందు ప్రపంచ ప్రథమ మేధావి, భారత ప్రజల ఆశాజ్యోతి, నవభారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి సభను నిర్వహించారు. ఈ సభకు దళిత సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు చప్పిల వెంగళరావు అధ్యక్షత వహించారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా ప్రకాశం జిల్లా ఏఎస్పీ బల్లి రవిచంద్ర, ప్రకాశం జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గ్లోరియా, రిమ్స్ సూపరింటెండెంట్ శ్రీరాములు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశానికి దిశానిర్దేశం చేసిన మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ఈ సందర్భంగా జిల్లా ఏఎస్పీ బల్లి రవిచంద్ర చేతుల మీదుగా పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. దళితుల అభ్యున్నత కోసం కృషి చేస్తున్న పలు దళిత సంఘాల నాయకులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో దళిత ఉద్యోగ సంఘాల నాయకులు, అంబేద్కర్ ఆశయ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు బిల్లా చెన్నయ్య, కవి వాగ్గేయకారుడు కత్తి కళ్యాణ్, కవి కలేకూరి మిత్రమండలి అధ్యక్షులు జాలాది మోహన్, కార్యనిర్వాహకులు సుజన్మాదిగా, సన్మాన గ్రహీతలు దళిత బహుజన ఉద్యమ నేత తాటిపర్తి వెంకటస్వామి, కళల దండోరా అంగల్కుర్తి ప్రసాద్, సమాచార శాఖ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కూరుగంటి శామ్యుల్, సీనియర్ పాత్రికేయులు పైనం సురేంద్ర, గుర్రాల రాజు విమల్, ఎద్దు శశికాంత్ భూషణ్ మరియు అంబేద్కర్ యూత్ నాయకులు పర్రే నవీన్ రాయ్, జగన్నాథం రామారావు, ఇత్తడి కన్నా, బత్తుల మరియమ్మ తదితరులు పాల్గొన్నారు. కొనసాగిస్తా అంబేద్కర్ ఆశయాలను
చల్లని సముద్ర గర్భం దాచిన పడబానలమెంతో ఆ నల్లని ఆకాశములో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన పడబానలమెంతో అందరూ చప్పట్లు కొట్టండమ్మా. ఓకే, చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొట్టడమే కాదు, ఆయన సందేశాన్ని కూడా మేము అందరూ స్వీకరించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు చెప్పిన ప్రతి విషయాన్ని ఇక్కడ హాజరైన వారి మనసులో ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని దానిని మననం చేసుకొని అంబేద్కర్ గారు ఏర్పాటు చేసిన ఈ రిజర్వేషన్స్ కానీ ఇంకా ఇతర ప్రతి ఫలాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా మీరు కూడా ఆలోచించుకోవాలా. ముఖ్యంగా అంబేద్కర్ నిర్దేశించింది బోధించు, సమీకరించు, పోరాడు. ఇది ఏంటి అనేది మీరు ముందు ఇక్కడ చాలామంది సోదరులు ఉన్నారు, అలాగే చాలామందికి ఇప్పుడు వచ్చే జనరేషన్లో ఆ రోజుల్లో అంబేద్కర్ గారు ఎంత అసమానతకు గురయ్యారు, ఎన్ని అవమానాలు భరించారో ఇవన్నీ చాలా వరకు తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ పిల్లలకి ఖచ్చితంగా అంబేద్కర్ గారి కష్టాలు, ఆయన ఏ రకంగా పైకి వచ్చారో, ఎట్లా చదువుకొని వచ్చారో, అంత స్థాయికి ఎదిగారో అనేది వాళ్ళకి ఇంట్లో మీరు రోజు బోధించాలా, వాళ్ళలో కూడా స్ఫూర్తి నింపాలా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం ఏంటి, ఏం ఆలోచించాడంటే ఆయన, ఇదిగో ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల మొత్తం కూడా అగ్ర కులాల ఆధిపత్యం కింద నలిగి నాశనం అయిపోతున్నారు. వీళ్ళకి స్వతంత్రమైనటువంటి హక్కులు కల్పించాలి. స్వతంత్రమైనటువంటి హక్కు అంటే ఏ జాతి అయితే రాజ్యాధికారానికి రాదో ఆ జాతుల మొత్తం కూడా అంతరించిపోతాయి. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి మాట. మనకు ఓటు హక్కు అనేటువంటిది ఎందుకు ఇచ్చారంటే, ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి అగ్రకుల పార్టీలకు మొత్తానికి ఓట్లు వేసి వాళ్ళు గెలిపించి వాళ్ళు మన నెత్తి మీద కూర్చోబెట్టుకొని వాళ్ళని మనం అడుక్కోవడం కోసంగా. మాకన్నా ముందు ఆయన దంతోత్సవంలో కాకుండా హేతుత్సవంలో పనిచేశాడు. దంతోత్సవంలో మిత్రులు సంవత్సరంలో కానీ నాకన్నా ముందు ఆయన హేతుత్సవంలో కొనసాగారు. అయితే నేను కూడా ఎంఏ బిఎల్ చదువుకున్నాను. నేను ఎంఏ హిస్టరీ చేశాను. నేను కూడా బిఎల్ కాలేజీ చేశాను. నేను కూడా మా నాన్నగారు టీచరు అయినా కూడా నేను ఎటువంటి ఉద్యోగం చేయకుండా ఆ ప్రమాణం మీదే మేము నడుస్తూ ఉన్నాం. అయితే ఇవన్నీ చరిత్రని చెప్పాలి. చెప్పకపోతే ఈ చరిత్ర అనేది మా ఉద్యమకాలు అనేది ఎవరైనా చూసి అనుకుంటారంటే ఇల్లేదనుకుంటా ఉంటారు మన వాళ్ళు. ఇప్పుడు మీ అందరూ కూడా తాడిపత్రి వెంకటస్వామి అంటే వాటెవర్ తాడిపత్రి వెంకటస్వామి అనేది మీకు తెలియాలంటే ఈ సందర్భంగా చెప్పాలి. ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని 5, 6, 7, 8 డివిజన్లలో అసంపూర్తిగా ఉన్న రోడ్లను తక్షణమే పూర్తి చేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. నగర తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గోరంట్ల మల్టీప్లెక్స్ థియేటర్ వద్ద నుండి కమ్మపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. అసంపూర్తిగా ఉన్న కాలువలు, రోడ్లను తక్షణమే పూర్తి చేయాలని కోరుతూ
స్థానిక కాలనీవాసులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పోస్ట్ కార్డుల ద్వారా విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఒంగోలు నగరాన్ని దామచర్ల జనార్దన్ అభివృద్ధి పదంలో నడిపించారని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్న అభివృద్ధికి నోచుకోకపోవడం బాధాకరమని అన్నారు. తక్షణమే జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించి ఆగిపోయిన అభివృద్ధి పనులను పూర్తి చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు కామేపల్లి శ్రీనివాసరావు, నగర పార్టీ అధ్యక్ష కార్యదర్శులు కొఠారి నాగేశ్వరరావు, దాయినేని ధర్మ, మాజీ కౌన్సిలర్లు దాచూరి రమణయ్య, పాతూరి పుల్లయ్య చౌదరి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కుసుమకుమారి, రాష్ట్ర కార్యదర్శి పొదిలి శ్రీనివాసరావు, మంచాల వెంకటేశ్వర్లు, నల్లూరి కిషోర్, పెల్లూరి చిన్న వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షులు పి వెంకటేశ్వరరెడ్డి, బండారు మదన్, కొఠారి శ్రీనివాసరావు, మహిళా నాయకురాలు ఆళ్ల వెంకటరత్నం, పసుపులేటి సునీత, అరుణారెడ్డి, టీడీపీ నాయకులు నండూరి చంద్ర, బాలకృష్ణ, మురళీకృష్ణతో పాటు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అసంపూర్తిగా ఉన్న రోడ్లను వెంటనే పూర్తి చేయాలి. 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 పూర్తి చేయాలి. పూర్తి చేయాలి. అసంపూర్తిగా ఉన్న రోడ్లను వెంటనే పూర్తి చేయాలి. స్టాంప్ ప్యాడ్ కూడా తెస్తే పోయేది కదా, కొంతమందికి చదువు రాకపోయా. పూర్తి చేయాలి. అసంతృప్తిగా ఉన్న రోడ్లు వెంటనే పూర్తి చేయాలి. పూర్తి చేయాలి. అసంతృప్తిగా ఉన్న రోడ్లను వెంటనే ఒంగోలు నగర పరిధిలో శ్రీనివాస్ థియేటర్ దగ్గర నుంచి కాళికమ్మ గుడి వరకు ఒక రోడ్డు, తర్వాత కొత్తపట్నం బస్టాండ్ నుంచి పోతురాజు కాలువ వరకు రెండో రోడ్డు, 5, 6, 7, 8 డివిజన్లకు సంబంధించిన ఈ 2 రోడ్ల నుంచి గత ప్రభుత్వ హయాంలో 2,30,00,000 2 వర్కులకు శాంక్షన్ అయ్యి దాదాపు సగం పని జరిగిన తర్వాత ఎన్నికల్లో ప్రభుత్వం మారగానే ఈ పని ఆపేయటం జరిగింది. అప్పటి నుంచి 18 నెలల కాలంలో ఇక్కడ అనేక మంది ప్రజలు ఇబ్బందులు పడుతూ యాక్సిడెంట్లకు గురవుతూ అనేక కష్ట నష్టాలకు గురవుతూ ఉన్నారు. అధికారులు కానీ అధికార పార్టీ నాయకులకు కానీ ఇవేమీ పట్టనట్టుగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. దీన్ని తెలుగుదేశం పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ముఖ్యమంత్రి గారికి పోస్ట్ కార్డు ద్వారా అందరి దగ్గర నుంచి ఇక్కడ ప్రజల ద్వారా వినతిపత్రాన్ని సమర్పిస్తూ ఉన్నాము. ఈ తక్షణమే ఈ పనులు చేపట్టాలని చెప్పి పేద ప్రజలు పట్టణ ప్రాంతంలో ఇళ్ల మధ్య నివసించే ప్రజలను ఇబ్బంది కలిగించే చర్యలు చేపట్టద్దని మరొకసారి కోరుకుంటున్నాం. వైఎస్ఆర్సీపీ పాలనలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మంత్రిగా శాసనసభ్యులుగా ఉన్న ఈ ఒంగోలు నగరంలో ఈ పనులు 18 నెలల నుంచి కుంటుపడి ఉన్నాయి. ఈ ఇట్లా అసంపూర్తికి పూర్తయిన రోడ్ల వల్ల వర్షాకాలంలో ప్రజలు ఇబ్బంది పడుతూ, అలాగే ఈ రోడ్ల ద్వారా ఎక్కడ ఏమి పూర్తయి ఉంటుందో ఎక్కడ ఖాళీ ఉంటుందో తెలియక చాలామంది వాహనదారులు అయితేనేమి పాదాచారులు అయితేనేమి యాక్సిడెంట్ ద్వారా హాస్పిటల్ పాలై ఉన్నారు. ఏది అభివృద్ధి గురించి పట్టించుకోకుండా ఏదంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనార్దన్ గారి గురించి మాట్లాడతా, వైసీపీ వాళ్ళు జనార్దన్ గారి గురించి మాట్లాడతా, తెలుగుదేశం పార్టీ వారు అభివృద్ధి చేయలేదు అభివృద్ధి చేయలేదు అంటాను. మేము ఒకటే ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం, నిన్న కూడా మాట్లాడాం. రండి మీరు ఇట్లానే తిరుగుదాం, అన్ని డివిజన్లో అన్ని రోడ్లలో తిరుగుదాం. తెలుగుదేశం పార్టీ వేసిన రోడ్డు ఏదో మీరు 18 నెలల కాలంలో ₹1 కోటి కూడా పనులు చేయకుండా ఒంగోలు మున్సిపాలిటీని బస్టు పట్టించిన ఘనత మీది. వైసీపీ ప్రభుత్వాన్ని ఒకటే అడగదలుచుకున్నాం. మీరు అధికారంలోకి వచ్చి 18 నెలలైంది. ఈ ఒంగోలుకి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ మినిస్టర్ గారు కానీ అట్లాగే వైసీపీ నాయకులు ఏదేదో వాళ్ళ ఇష్టాసారంగా మాట్లాడుతూ ఉన్నారు. రోడ్ల మీద రోడ్లు వేశారు, కాలువల మీద కాలువలు వేశారని చెప్పి. మేము ఒకటి అడుగుతాను, గత 40 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి రోడ్లని కాలువల్ని అవన్నీ పాడైపోతే వాటిని మరామతులు చేయడం జరిగింది గత శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు. ఇవాళ మీరు వచ్చి 18 నెలల్లో ఒంగోలుకు ఒక పారం మట్టన్నా వేశారా అని అడుగుతా ఉన్నాం. అట్లాగే శ్రీనివాస థియేటర్ కాడి నుంచి ఇటు కమ్మపాలెం మీదుగా ఇటు కొత్తపట్నం బస్ స్టాండ్ దాకా ఉన్నటువంటి రోడ్డు ఏ విధంగా ఉందో వచ్చి ఒకసారి మీరు చూడండి. అంతేగాని మీడియా ముందు మీ ఇష్టం వచ్చినట్టు అవాకులు చివాకులు పేలటం పద్ధతి కాదని చెప్పి వైసీపీ నాయకులు చెబుతున్నారు. ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి వేడుకలు దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఒంగోలులోని అంబేద్కర్ ఆడిటోరియం ఆవరణలో దళిత సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు సప్పిడి వెంగళరావు ఆధ్వర్యంలో జరిగిన సభకి ముఖ్య అతిథులుగా ఏఎంసీ మార్కెట్ చైర్మన్
కొఠారు రామచంద్రరావు, వైసీపీ నగర అధ్యక్షులు సింగరాజు వెంకట్రావులు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కష్టపడిన మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు అధ్యక్షులు దాసర్ శివాజీ, పట్రా బంగారం, బిల్లా చిన్నయ్య, జగన్నాథన్ రామారావు, వెలుగు ఎస్సీ ఎస్టీ నాయకులు నరేంద్ర, లక్కిపొగ్గు వెంకట్రావు, సామ్యాలు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే న్యాయశాఖ మంత్రిగా ఉండి హిందూ కోర్టు బిల్లు కోసం అదే అక్కడ పాస్ కాలేదని చెప్పి రాజీనామా చేసిన ఘనత మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదైతే మహిళల కోసం ఆ రోజు ఆయన పాటుపడ్డాడో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పథకంలో మహిళలని వాళ్ళ కంట్రిబ్యూషన్ చేస్తూ ఈరోజు పథకాలు అమలు చేయడం ఆయన యొక్క ఆశయాలను కొనసాగిస్తున్నాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా గత ప్రభుత్వం అయితే 125 అడుగుల స్మృతివనాన్ని కడతాను, బొమ్మ కట్టి స్మృతివనాన్ని కడతానన్న చంద్రబాబు నాయుడు ఒక ఇటుక రాయి కూడా వేయలేదు. కానీ ఈరోజు యుద్ధ ప్రాతిపదికన ఏప్రిల్ 14వ తారీఖున ఆ స్మృతివనాన్ని పూర్తి చేసే విధంగా ప్రభుత్వం కార్యాచరణ చేస్తుందని, అదేవిధంగా సోదరుడు చెప్పినట్టు ఈ అంబేద్కర్ ఆడిటోరియం కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి హయాంలో పూర్తవుతుంది, ఏప్రిల్ 14 ఓపెన్ అవుతుందని చెప్పి ఈ సందర్భంగా ఆయనకు కూడా తెలియజేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. డాక్టర్ బాబా అంబేద్కర్ గారి 65వ వర్ధంతి సందర్భంగా పెద్దలు అందరూ కూడా ఒక్కాణించారు. వారు చెప్పినవి మళ్ళీ నేను చెప్పడం భావ్యం కాదు. కానీ ఏదైతే ఈ రాజ్యాంగ నిర్మాత గౌరవనీయులైనటువంటి అంబేద్కర్ గారి వలన ఈ రోజున ఎంతోమందివి ఈ పదవుల్లో కొనసాగుతున్నామంటే వెనకబడిన నిమ్న జాతుల వాళ్ళం, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరూ కూడా ఆయన వల్ల ఈరోజు నేను ఏఎంసీ చైర్మన్గా ఉన్నానంటే కూడా వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా పనిచేసినటువంటి మా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దయాన్ని మరొకసారి విజయవాడ నడుబొడ్డులో 125 అడుగుల విగ్రహాన్ని ఏప్రిల్ 14న ప్రారంభించడానికి యుద్ధ ప్రాతిపదికన అక్కడ కమిటీ వేసి ఆ నిర్వహణ జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ప్రకాశం జిల్లాలో ఎప్పటి నుంచో మన యొక్క ఆడిటోరియం కళ, దాన్ని కూడా మన జిల్లా మంత్రివర్యులు అన్న బాలినేని వాసన్న ఏప్రిల్ 14 కూడా ఈ ఆడిటోరియాన్ని ప్రారంభించాలని ఆయన కూడా ఆదేశించి ఉన్నాడు. ఖచ్చితంగా 14 కూడా ఇది ఓపెనింగ్ జరుగుతుంది కాబట్టి మేము అటు ముఖ్యమంత్రి గారికి ఇటు వాసన్నకు కూడా మేము ఐక్యవేది నుంచి వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇంటర్మీడియట్ పాఠ్య పుస్తకాల్లో ఇది చరిత్ర, భారతదేశ వ్యాప్తికి ఇది చరిత్ర. ఇంటర్మీడియట్ పాఠ్య పుస్తకాల్లో, తెలుగు పాఠ్య పుస్తకంలో ఒక దళిత కవి కల్లేకూరి ప్రసాద్ యొక్క గేయాన్ని కర్మభూమిలో పూర్చిన పాటని ఆయన ఈరోజు పాఠ్యాంశాల్లో చేర్చినటువంటి ఘనత కూడా ఈరోజు జనానికి దక్కింది. నిమ్న జాతుల వైతాళికుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 65వ వర్ధంతి సభ ఈరోజు స్థానిక అంబేద్కర్ భవనంలో దళిత సంఘాల ఐక్యవేదిక మరియు మాల మహానాడు ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులకు వచ్చేసినటువంటి పెద్దలు పూజ్యులు అన్న రామచంద్రరావు అన్న, ఏఎంసీ చైర్మన్, అలాగే మా సోదర సమానులు ఎప్పుడే అవసరం ఉన్నా కూడా ఫోన్ ఎత్తి మాకు ఏ సమస్య ఉన్నా కూడా వెంటనే స్పందించేటటువంటి మా సోదరులు సింగరాజు వెంకటరామన్ గారికి, అలాగే వచ్చేసినటువంటి ముఖ్యంగా ఎన్నో పనులున్న మహిళలకి, అలాగే ఉద్యోగస్తులకి, మా తోటి పనిచేస్తున్నటువంటి దళిత సంఘాలందరికీ మాల మహానాడు తరపున నా సామాజిక విప్పున జేబీఎం తెలియజేస్తున్నాను. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.